మహేశ్వర్ రెడ్డి రామస్వామికి సంబంధించిన ఏదైతే ఫస్ట్ పార్టీ ఉందో సెకండ్ పార్టీ కొనుక్కుంటున్నట్టు ఫస్ట్ పార్టీ అమ్ముతున్నట్టు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్కి సంబంధించి బి శ్రీధరు దీన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళు సంతకాలు పెట్టుకున్నారు. ఇక్కడ క్యాన్సిల్ అని రాసుకొని క్లియర్ చేసుకున్నారు. ఇది క్లియర్ చేసుకొని 7,300 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఇది వీళ్ళు కొనుక్కున్న అగ్రిమెంట్. కుందూరు మహేశ్వర్ రెడ్డి సువర్ణ అమ్మిన అగ్రిమెంట్. అమ్మిన దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత వేరే ఇదే ల్యాండ్ క్యాన్సిల్ చేసి ఆ అమౌంట్కి ఇదిగోండి ఇక్కడ 29th January of 22లో అది 19th అగ్రిమెంట్. ఇక్కడ సువర్ణ భూమికి సంబంధించి ఇదిగోండి ఇది రిజిస్ట్రేషన్ చేశాడు. 2000 బేరింగ్ నెంబరు ఇది సర్వే నెంబర్. ఆ అమౌంట్ ఏదైతే అడ్వాన్స్ అమౌంట్ ఉందో 3,70,00,000 రూపాయలకి సంబంధించి 10,000 రూపాయల గజం చొప్పున 3,732 స్క్వేర్ యార్డ్స్ ని రిజిస్ట్రేషన్ చేసేసాడు. ఇది పేమెంట్ కూడా ఆర్టీజీఎస్ లో చెక్ క్యాష్ లో అన్నిటిలో వీళ్ళకి 3,70,00,000 రూపాయలు అయితే చేరిపోయినాయి. ఇక్కడ అగ్రిమెంట్ వచ్చేసి ఈ అగ్రిమెంట్ ఇది సేల్ డీడ్ 29th January జరిగితే ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిలేషన్ డీడ్ ఉంది. క్యాన్సిలేషన్ డీడ్ ఏ రోజు జరిగిందో చూద్దాం. 26/2/2020 రోజున అగ్రిమెంట్ జరిగింది దీనికి సంబంధించి. బట్ క్యాన్సిల్ డీడే వాళ్ళు మెయిన్ గా చూపిస్తున్నారు. ఇదే చూపిస్తున్నారు ఎంతసేపటికి క్యాన్సిల్ అయిపోయిందే చూపించి జనాల్ని బుర్రి కొట్టిస్తున్నారు. ల్యాండ్ తీసేసుకొని ఈ పాత అగ్రిమెంట్ చూపించి జనాల్ని రెచ్చగొడుతున్నారు. ఏమని అంటే ఇది క్యాన్సిల్ అని చూపిస్తలేరు, అది అగ్రిమెంట్ అని చూపిస్తలేరు. ఇప్పుడు మనకు కూడా చూపిలే వాళ్ళు చూపిస్తలేరు. మా దృష్టికి వచ్చినప్పుడు కూడా ఇదే చూపించి బూచిలాగా మాకు. ఇప్పుడు మన లీగల్ టీం కుందూరు మహేశ్వర్ రెడ్డి సంబంధించిన లీగల్ టీం కి అప్రోచ్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు మరి కుందూరు మహేశ్వర్ రెడ్డి ఎందుకు సీన్లోకి వస్తలేడు అంటే మేము తప్పు చేయలేదని ఒక వర్షన్. రెండోది ఎంతమంది దగ్గరికి వెళ్ళాలి సెటిల్మెంట్కి, ఎంతమంది పిలిస్తే పోవాలి. రెండోది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కానీ సువర్ణభూమి వాళ్ళు కానీ సువర్ణభూమికి అసలు సంబంధం లేదు. ఈఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాడు 2019లో అగ్రిమెంట్ అయితే 2019లో వాడు చేసుకున్న అగ్రిమెంట్ ఏదైతే పార్ట్ పేమెంట్ చేశాడో దానికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. మిగిలిన ఏదైతే 39,000 గజాలకు సంబంధించిన స్టోరీ ఇది హెచ్ఎండిఏకి. ఆ 39,000 గజాలలో వాళ్ళు ఆల్రెడీ 19,000 గజాలు కొనేసుకున్నారు, అమ్మేసుకున్నారు. మిగిలిన 20,000 గజాలు ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని 2019 రేటుకే మాకు ఇవ్వండి. ఈ రోజు రేటు 2024 రేట్లు పెరిగిన సందర్భంలో ఈయన ఆల్రెడీ అప్పులు చేసి తెచ్చిన అమౌంట్లు నేను కట్టాలి. రెండోది సువర్ణ భూమోడు నా మీద 5 కోట్ల రూపాయలకి సంబంధించి ఈ డిస్ప్యూట్ వేసాడు. 3,70,00,000కి సంబంధించి డిస్ప్యూట్ రేజ్ అయింది, అది కోర్టులో వాడేశాడు. సో నేను అక్కడ సెటిల్ చేసుకోవాలి, ఇక్కడ సెటిల్ చేసుకోవాలి. సో పెరిగిన రేట్ని మీరు మెన్షన్ చేయండి అంటే పెరిగిన రేట్ ఇవ్వనని చెప్పేసి ఈఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఎందుకు పెంచి ఇవ్వాలి, మేము అగ్రిమెంట్ చేసిన రేటుకే ఇస్తాము. 2019లో ఏదైతే అగ్రిమెంట్ అనుకుని డబ్బులు కడతామన్నామో దానికే ఇస్తాము. ఇస్తావా చస్తావా అని కూర్చొని ఎమ్మెల్యేల దగ్గర పిలిపించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మహేశ్వర్ రెడ్డిని. మహేశ్వర్ రెడ్డి తెలివిగా ఏం చేశాడంటే నేను తీర్థయాత్రలకు పోతున్నానని చెప్పేసి కాశీకి హరిద్వార్కి అటు బిజినెస్ దందా ఆపేసుకున్నాడు. చలో కోర్టులో ఉంది కదా చూసుకుందాం, ఏడికైతే ఆడికైంది, ఏ ఎమ్మెల్యే దగ్గరికి నేను ఎందుకు పోవాలని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఆ ఎమ్మెల్యేల పేరు చెప్తే ఈఎస్ఆర్ వాడు సువర్ణ భూమోడు ఇరకటంలో పడిపోతారు. ఎందుకంటే పట్టుకొని అంటారు. ఎందుకంటే ఇది మొత్తం వాళ్ళకి తెలియదు స్టోరీ. ఇప్పుడు మన పేరు చెప్పుకొని కూడా సెటిల్మెంట్ చేస్తున్నారు. మన పేరు చెప్పుకొని సెటిల్మెంట్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేని బకరాలని చేసిరు మనం కాబట్టి మనం టైం తీసుకొని లీగల్ సెల్ ఉంది మనకి, మనం ఆపోజిట్ లీగల్ సెల్తో అప్రోచ్ అయ్యి డాక్యుమెంటేషన్ అంతా కలెక్ట్ చేయడానికి మనం 6 రోజులు పట్టింది. ఎమ్మెల్యేకి ఏం పని ఉంటుంది? సువర్ణ భూముడు వచ్చిండు, పెద్ద మనుషులు, సరే సెటిల్ చేస్తే ఒక 50 లక్షలు ఇస్తాడని చెప్పి ఆ ఎమ్మెల్యే పిలిపిస్తారు. సెటిల్ కాదు, ఎలాగో మహేశ్వర్ రెడ్డి ఒప్పుకోడు. ఎందుకంటే ఉత్తర సొమ్ము కాదు నాది, ఊరికే ఇవ్వను నేను, నాకు పైసలు ఇస్తేనే ఇస్తాను, ఇది సెటిల్ దందా, ఇది నేను దందా చేస్తున్నాను, దందాలో ఇది కరెక్ట్ అని చెప్పేసి ఆయన దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. ఇది చూపించేసరికి వాళ్ళకి నోట్లో ఎలకే పడుతుంది, ఎవడికాడు ఇది చేస్తున్నారు. ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అయిపోతే శంషాబాద్ ఎమ్మెల్యే అయిపోతే షాద్నగర్ ఎమ్మెల్యే, జూబ్లీస్ ఎమ్మెల్యే అయిపోతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయిపోతే కూకట్పల్లి ఎమ్మెల్యే, తర్వాత మంత్రుల దగ్గర పోతారు. రీసెంట్ గా ఎలక్ట్ అయిన ఒక ఎంపీ దగ్గర కూడా పోయారు వీళ్ళు, పేర్లు తీయద్దు. ఆ ఎంపీ దగ్గరికి పోతే అరే నేను 100 కేసులు చూస్తారా తెల్లారు లెగిస్తే, ఇదే విచిత్రమైన కేసు రా బాబు, మీరేంది సువర్ణ భూమోడు ఏంది, ఈ తతంగం అంతా ఏంది అని. ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే కుందూరు మహేశ్వర్ రెడ్డి మంచోడా చెడ్డోడా మనకు అవసరం లేదు, ఈఎస్ఆర్ ప్రాజెక్ట్ వాడు మంచోడా చెడ్డోడా అవసరం లేదు. కాకపోతే సువర్ణ భూమి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డెవలపర్స్ పేరుతో వీళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోయే ఎవరైతే బాధితులు కాదు, వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అసలు మీ ల్యాండ్ మీ వెంచర్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సింపుల్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే
అమ్మకు ముందర మోసం చేసేవాడు వేరు, అమ్మిన తర్వాత మోసం చేసేవాడు వేరు. వీడు ఆల్రెడీ ఇంత చీటింగ్కి పాల్పడిన తర్వాత సువర్ణ భూమి 100% అవుట్ వస్తుంది. సువర్ణ భూమికి సంబంధించి ఇదిగోండి బి శ్రీధర్ అని చెప్పి సైన్ కూడా పెట్టిండు ఇది అగ్రిమెంట్లో. ఇక్కడ కుందూరు మహేశ్వర్ రెడ్డి పెడితే ఇక్కడ బి శ్రీధర్ పెట్టిండు అగ్రిమెంట్. మరి ఇది అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా. మరి క్యాన్సిల్ అయిపోయినాక మరి ఎందుకు బూచిగా చూపి సువర్ణ భూమి వాడిని అడుగుతున్నా నేను. ఇది 20లో క్యాన్సిల్ అయిపోయింది, 22లో ఏమో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇది 22లో ఏమో అగ్రిమెంట్ చేస్తాను. అక్కడ 20 డాక్యుమెంట్ చూపించాను కదా, ఇక్కడ చూడండి 22లో 29th July 2022 ఇన్ దట్ డాక్యుమెంట్ 20. 22లో మళ్ళీ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది క్లియర్. ఇదిగోండి అక్కడ కూడా కుందూరు మహేశ్వర్ రెడ్డి, ఇక్కడ బి శ్రీధర్. ఇప్పుడు ఈ పంచాయతీ మధ్యలో బాధితులు ఎక్కడ పోవాలి? సువర్ణ భూమి వాడిని అడగాలి, గట్టిగా అడగాలి. అడగాలి తరతరాలుగా తరగని చిరునామా. మరి ఎన్ని కోట్ల యాడ్ చిరునామాల నామం 5 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్లు కొన్న బాధితులు, అడ్వాన్సులు కట్టిన బాధితులు తిరుగుతూనే ఉన్నారు. ఏమనంటే 5 years నుంచి. 5 years. ఇప్పుడు 2020లో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అవగానే స్వర్ణభూడు అమ్ముకున్నాడు కదా, అమ్ముకున్నాక క్యాన్సిల్ చేసిండు. వాడికి వీడికి అండర్స్టాండింగ్ సెట్ అవ్వలేదు, క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకున్నాక 2022లో వేరే ల్యాండ్ సెటిల్ అయిపోయింది కదా. మరి దీన్ని ఆయన అనుభవిస్తున్నాడు. దీన్ని అమ్మేసుకున్నాడో ఏం చేసిండో ఇది సెకండరీ. ఇది క్లియర్ అయిపోయింది. కానీ 2020 డాక్యుమెంట్ చూపించి ఇంకా సువర్ణ భూమి ల్యాండ్లు అమ్ముతున్నాడు ఆ వెంచర్లో. ఇంకా ఈఎస్ఆర్ రోడ్ 2020 డాక్యుమెంట్ చూపించి ఈఎస్ఆర్ రోడ్ కూడా వెంచర్లు అమ్ముతున్నాడు. ఏమన్నా అంటే ఇది మాదే అంటున్నారు, కానీ అది మహేశ్వర్ రెడ్డి పేరు మీద ఉంది. సరే మహేశ్వర్ రెడ్డి దొంగన మంచోడా అనేది పక్కన పెడితే వీళ్ళు ప్రజల సొమ్ముతో ఆటలాడుతున్నారు. మహేశ్వర్ రెడ్డికి సంబంధించి అయితే ఇది కంప్లీట్ స్టోరీ. కాకపోతే మనం కూడా ఒక చీటింగ్ కేసు వేయచ్చు ఈఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ మీద కానీ సువర్ణ భూమి వాళ్ళ మీద కానీ అవుట్ రేట్గా. కాకపోతే మనం ఇక్కడ ఇచ్చే స్టేట్మెంట్ సరిపోతుంది. దీన్ని సుమోటోగా తీసుకొని ఏదైనా రేర్గా వాళ్ళు కానీ లేదంటే ఏదైనా కోర్ట్స్ కానీ సుమోటోగా తీసుకొని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సిసిఎస్ వాళ్ళు కానీ. సో మిస్యూజ్ చేయొద్దు. ఇప్పుడు బాధితులందరికీ న్యాయం జరగాలంటే ఏం చేయాలి? సువర్ణ భూమి ప్రాజెక్ట్స్ పట్టుకోవాలి. బాధితులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, సువర్ణ భూమి వాడిని పట్టుకుంటే మీ ప్లాట్లు ఇప్పటికైనా అట్లీస్ట్ కాకపోయినా మీరు పెట్టిన డబ్బులనే వెనకకిస్తారు. లేదా గిట్లనే నడిపించుకుంటే 5 ఏళ్ళు కాదు, అది మీరు ఇంట్రెస్ట్కి బయటకి ఇచ్చుకునే ఎక్కడికైనా ఈ పార్టీకి అప్పించుకునే ఇంట్రెస్ట్ అనవచ్చు. సో మిమ్మల్ని ఏ రకంగా మోసం చేయాలో, ఏ రకంగా వెన్నుపోటు పొడవాలో అన్ని రకాలుగా వెన్నుపోటు పొడవడం జరిగింది. సో దయచేసి బాధితులారా, సువర్ణ భూమి వాడిని అల్లా పట్టుకొని అడిగి పైసలు వసూలు చేసుకునే బాధ్యత మీదే. ఆల్రెడీ ఎవరి మీద కేసులు పెట్టిండ్రు, ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వాళ్ళని అడగండి, మీ పైసలు మీరు వెనక్కి తెచ్చుకోండి. అదే రకంగా యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర. సో దయచేసి రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలతో అప్రమత్తంగా ఉండండి. మీరు ఏదైనా కొనే ముందర లీగల్ అడ్వైజర్స్కి డాక్యుమెంట్స్ చూపించుకోండి. అక్కడ చెరువు ఉందా, అక్కడ ఏముంది, గవర్నమెంట్ ల్యాండా, అసైన్డ్ ల్యాండా, ఇది పట్టా ల్యాండా, ఏ ల్యాండ్ మీకు అమ్మి మోసం చేస్తున్నాడు, ఎటువంటి ల్యాండు, ఈ కంపెనీ మంచి కంపెనీయా, ముందర ఏమైనా ఫ్లాష్ బ్యాక్లో వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా. సో ఇవన్నీ కూడా 1కి 100 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజులా మోసం చేసేవాడి కన్నా మోసపోయేవాడిదే తప్ప అంటారు. వేరే మీడియా ఛానల్స్ ఎవరు మళ్ళీ సువర్ణ భూమి మాట్లాడరు.